నమస్తే మేడం. ఏంటి చూసి చూడనట్టున్నావు? నమస్కారం పెట్టాలని తెలీదా? మీ వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం, గౌరవం కలిగినప్పుడు మీరు అడగకుండానే నేను నమస్కారం పెడతాను. కానీ నేనొచ్చింది నీకోసమే. నాకోసమా? దేనికి? మీ హస్బెండ్ ధర్మతేజ వచ్చాడు. ఈరోజు ములాఖత్ ఉండదని సార్కి తెలీదా? ఎందుకొచ్చారు? సార్కి తెలియదేమో మరి. ఏయ్, ఏంటి మీ గుసగుసలు? ఇప్పుడెక్కడున్నారు ధర్మతేజ్ గారు? వచ్చాడు కానీ అలో చేయలేదు. ఇవాళ ములాఖత్ లేదు కదా, అందువల్ల కలవడం కుదరదని చెప్పాను. కానీ నిన్ను కలవాలని చాలా పట్టుపట్టాడు. ఈ ఈశ్వర్ని దాటుకుని నిన్నెలా కలుస్తాడు? పైగా ఏదో గతం మర్చిపోయినాళ్ళ నా గతం గుర్తొచ్చేసింది, నా గతం గుర్తుకొచ్చేసింది అంటాడేంటి? అంటే ఇంతవరకు గతం గుర్తులేదా? గతం గుర్తుకొచ్చిందా? ధర్మతేజ్ గారు ఏమన్నారు? ఏదో చెప్పాలనే ట్రై చేశాడు, నేనే వినదలుచుకోలేదు, అందుకే చెప్పనివ్వలేదు. అయ్యో, ధర్మతేజ్ గారికి గతం గుర్తుకొచ్చి నాకేదో చెప్పాలని వస్తే ఎందుకు ఇలా చేశారు మేడం? అంత ఎమోషన్ అవుతున్నావేంటి? నిన్ను పెళ్లి చేసుకోకముందు అతని గతం మర్చిపోయాడా ఏంటి? అవును, ఏంటి అసలు మీ ఇద్దరు? ఆయనేమో నిన్ను పరాయిదాన్ని పిలిచినట్టు రాణమ్మా రాణమ్మా అని పిలుస్తాడు, నువ్వేమో ఎవరినో పిలుస్తున్నట్టు మాటకు ముందోసారి తర్వాత ఒకసారి ధర్మతేజ గారు ధర్మతేజ గారు అని పిలుస్తున్నావు. నాకేదో డౌట్ వస్తుంది, మీరిద్దరూ మొగుడు పెళ్ళాలేనా? నిజం చెప్పు, అసలు మీరు మొగుడు పెళ్ళాలి కాదు కదా? చెప్పు. అవన్నీ నీకు అనవసరం. ఇంతకీ ఆయన ఏం చెప్పారో అది చెప్పు ముందు. అదా, నేను వినదలుచుకోలేదని అయ్యో, ఆయన నీకు చెప్పాలనుకున్నది ఈ పేపర్లో రాసిచ్చాడు. అవునా? ఇలా ఇవ్వండి. అయ్యో ప్లీజ్ మేడం, ప్లీజ్. ఇందాక నమస్తే పెట్టలేదు ఏంటని అడిగితే ఏదో అన్నావు. ప్లీజ్ మేడం, అందులో ధర్మతేజ్ గారు ఏం రాశారో నాకు తెలియాలి. ప్లీజ్ ఇలా ఇవ్వండి. ఈసారి నాతో మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అయ్యో అలాగే మేడం, ప్లీజ్ ఇవ్వండి. ఇదిగో తీసుకో. అయ్యో చెప్పాలనుకున్నది పేపర్లో రాసిస్తే ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఇలా చేశారు చెప్పండి.
అక్క మేడం అక్క ఆగండి మేడం. వద్దక్క సైలెంట్ గా ఉండక్క. మేడం మేడం ప్లీజ్ మేడం, ఇప్పుడు వాళ్ళతో ఏం పెట్టుకోవద్దు మేడం. ఏయ్ ఏంటి రంకిలేస్తున్నావు? కొడతావా? ఓవర్ చేసావంటే ఈసారి ములాఖత్తులో కూడా ఎవరిని కలవనివ్వను. వదలండి, నేనేం గొడవ పండు, వదలండి. మేడం 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 ప్లీజ్ మేడం ప్లీజ్, నేను ఒక్కసారి ధర్మతేజ్ గారిని కలవాలి. పర్మిషన్ ఇవ్వండి మేడం. ఇంకెక్కడున్నాడు? అప్పుడే వెళ్ళిపోయాడు. నాతో చెప్పమని ఇంకేమైనా చెప్పారా? నిజం చెప్పండి మేడం. నాతో ఏం చెప్పలేదు కానీ నీ తప్పన చూస్తుంటే నీకు ఆయనకి మధ్య ఏదో ఒక పెద్ద కథే ఉన్నట్టుంది. ఛ, మిస్ చేశాను. అందులో ఏం రాశాడో చదివి ఉండాల్సింది. అదేం పర్లేదు, తొందరలోనే అన్నీ తెలుసుకుంటాను. మేడం 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 ప్లీజ్ మేడం, కనీసం ఒక్కసారి మీ ఫోన్ అయినా ఇవ్వండి. ఒక ఫోన్ చేసుకుంటాను. అబ్బా, నేను ఖైదీలకు ఫోన్ ఇస్తున్నానని పై వాళ్ళకి కంప్లైంట్ చేయడానికా? కాదు మేడం. ప్రాణం పోయినా ఇవ్వను. పా. అయ్యో మేడం మేడం మేడం. జైలర్ గారికి నేను రాసిచ్చిన పేపర్ రానమ్మకి చేరితే తనకు మొత్తం తెలిసిపోతుంది. తను నటించడానికి వచ్చిన తల్లి కాదని, తనే పిల్లలకి నిజమైన తల్లని తెలుస్తుంది. రానమ్మకి ఆ నిజం తెలిస్తే చాలా సంతోషపడుతుంది. ఈలోపు నేను ఇంటికెళ్ళి రానమ్మ ఎందుకు అరెస్ట్ అయిందో తెలుసుకొని లాయర్ గారితో మాట్లాడతాను. ఎలాగైనా రానమ్మను బయటికి తీసుకొచ్చి ఆ తల్లి పిల్లల్ని ఒకటి చేస్తాను. ఆపు ఆపు ఆపు. నేనెక్కడున్నాను? నేనేంటి రాణమ్మ ఉన్న జైలు ముందున్నాను? ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? ఎందుకు వచ్చాను? అక్క ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నారు మేడం? అయ్యో ఏం లేదు. అవును, ప్రమోదిని మేడం ఎక్కడున్నారు? ఈ రోజు లీవ్ కదక్క. అయ్యో ఇప్పుడెలా? అవును, నీ దగ్గర ఫోన్ ఉండాలి కదా, అది ఎక్కడుంది? ఎక్కడుంది? సరోజ చెప్తే సెంట్రీ లాక్కెళ్ళిపోయారు కదా మేడం. అయ్యో ఇప్పుడేం చేయాలి? గుడికి వెళ్ళాను. రాణమ్మ జైల్లో ఉందని అర్చన చేయించాను, దేవుడికి మొక్కుకున్నాను. ఆ తర్వాత ఇక్కడున్నాను. ఈ మధ్యలో ఏం జరిగింది? ఖచ్చితంగా ధర్మతేజ్ గారు నా పిల్లల గురించి చెప్పడానికి వచ్చుంటారు. ఇంటికి వెళ్ళే టైంకి ఆయనకి గతం గుర్తుంటుందో ఉండదో. అంటే నా పాత జ్ఞాపకాలు నాకు గుర్తుకొచ్చాయా? భగవంతుడా, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? గతం తాలూకు నిజాలు గుర్తుకొస్తే ఇప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇలాగే ఉండిపోవడం వల్ల గతంలో ఏం జరిగిందో నాకు తెలియట్లేదు. దేవుడా, ప్రస్తుతాన్ని మర్చిపోకుండా నాకు గతం గుర్తుకొచ్చేలా చేయి తండ్రి. తక్షక గమనిస్తున్నావా?
ప్రకృతి కూడా మనకి ప్రతిస్పందిస్తుంది. అవును తామసి, మన యజ్ఞం పరాకాష్ఠకు చేరుకున్న రోజు. ప్రకృతి మారిపోతుందంటే కార్తీక కూడా అక్కడ. తనలో ఇప్పటికే మార్పు ప్రారంభమైంది. మన మంత్రతంత్రాల ఫలితం కనిపించబోతోంది. చీకటి పడకముందే చంద్రుడి రాక ప్రమాదానికి సూచిక కాదంటావా? సూచికే, కానీ మనకి కాదు, ఈ మానవాళికి. మన శక్తి తనని పూర్తిగా ఆక్రమిస్తోంది. మెల్లగా తన శరీరం ప్రతిస్పందిస్తోంది. కానీ ఇదంతా తను తట్టుకోగలదా? తట్టుకోవలసిందే. ఎందుకంటే తనిప్పుడు ఒక వ్యక్తి కాదు, మనం ప్రయోగించబోతున్న శక్తి. చూడు చూడు చూడు, తన కళ్ళు, ఒళ్ళు, ముఖ కవళికలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటి నుంచి ఆమె ప్రతి శ్వాస కూడా మన ఆజ్ఞకు లోబడి ఉంటుంది. తన శరీరం మనది, తన శక్తి మనది, తన చైతన్యం కూడా మనదే. అదిగో చూడు, కార్తీక పరిపూర్ణంగా పాముగా ఆవిష్కృతమవుతున్న క్షణం. ఇంత అసహజమైన పౌర్ణమి ఏం సూచిస్తుంది? ఈ పౌర్ణమి హైదరాబాదుకు ఒక కొత్త వార్తను వినిపించబోతుంది. నగరం ఉలిక్కి పడేలా చేస్తుంది. కార్తీక ఇక మనిషి కాదు. మన సృష్టి పరిపూర్ణమైన పాము లక్షణాలతో ఆవిష్కరించబడిన రూపం. లక్ష్మి, నీ కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉంది, కానీ బేబీని మోస్తున్న నీ హెల్త్ మాత్రం కొంచెం ఆందోళన కలిగించేలా ఉంది. బీపీ చాలా ఎక్కువగా ఉంది. మనసులో విపరీతమైన భయం, ఆందోళన ఎక్కువగా ఉంటేనే అలా అవుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే అది నీ బిడ్డ ప్రాణాలకే చాలా ప్రమాదం. ఉరిశిక్ష పడ్డ ఖైదీగా రోజురోజుకి నీలో భయం ఎంతలా పెరిగిపోతుందో నేను అర్థం చేసుకోగలను. నీ టెన్షన్ వల్ల బిడ్డ ఎదుగుదలే ఆగిపోయే ఛాన్స్ ఉంది. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ శిక్ష గురించి కాదు, నీ బిడ్డ గురించి మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ఒత్తిడి నీ బిడ్డ మీద పడకూడదు. మేడం, బిడ్డ హెల్త్ కోసం మెడిసిన్ రాస్తున్నాను. వీటిని వెంటనే తెప్పించి ఇవ్వండి. అలాగే డాక్టర్. అన్నట్టు ఇవి మన హాస్పిటల్లో దొరకవు, బయటనుంచి తెప్పించండి. ఓకే డాక్టర్. టేక్ కేర్ లక్ష్మి. టైంకి మెడిసిన్ తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే డాక్టర్. లక్ష్మి, డాక్టర్ చెప్పింది విన్నావు కదా. ఈసారి నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి. మీరు చెప్తున్న మాటలు నాలో రోజురోజుకి ధైర్యాన్ని పెంచుతూనే ఉన్నా
ఎక్కడో ఒక మూలన మాత్రం నాలో భయం అలానే ఉండిపోయింది మేడం. పురాణాల్లో ప్రహ్లాదుడు అమ్మ కడుపులో ఉండి నారదుడి మాటలు విని నారాయణ భక్తుడయ్యాడని, అభిమన్యుడు గర్భంలో ఉండే పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడని మీరే కదా మేడం చెప్పారు. కానీ నా బిడ్డ కన్నెతల్లి ఉరిశిక్ష గురించి అందరూ మాట్లాడుకుంటుంటే వింటున్నాడు. పుట్టగానే చూడబోయేది ఈ జైలు గోడలు, ఇనుప కట్టకట్టాలు. ఈ ఉరిశిక్ష నా బిడ్డ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని నాకు చాలా భయంగా ఉంది మేడం. లక్ష్మి, నువ్వు చెప్పిన పురాణాల్లోనే కంసుడి కారాగారంలో సంకెళ్ల మధ్య పుట్టిన శ్రీకృష్ణుడు లోకాన్ని రక్షించే పరమాత్ముడవ్వలేదా చెప్పు? ఆయనంటే దేవుడు మేడం, కానీ నా బిడ్డ పుట్టే ప్రతి బిడ్డ ఆ దేవుడితో సమానమే లక్ష్మి. పుట్టకముందే నీ బిడ్డ భవిష్యత్తుని నువ్వెలా డిసైడ్ చేస్తావు చెప్పు? చూడు, రేపు అన్న రోజు నీ బిడ్డని కూడా అలాంటి ఒక అద్భుతం కావచ్చు కదా. ప్రహ్లాదుడికి తండ్రి రాక్షస పాలన గురించి తెలీదు, కేవలం హరినామమే వినిపించింది. అభిమన్యుడికి కూడా యుద్ధం తాలూకా భయం తెలీదు, కేవలం తండ్రి పరాక్రమమే అర్థమైంది. అలాగే నీ బిడ్డకు కూడా ఈ జైల్లో ఈ ఉరి శిక్ష ఏమీ చేయలేవు. నీ బిడ్డకి తెలిసేదల్లా నీ గుండె చప్పుడు, నీలో ఉండే ధైర్యం మాత్రమే. నువ్వు భయపడితే ఆ భయం నీ బిడ్డకి విషంగా మారే ప్రమాదముంది. ఇప్పుడు నీ బిడ్డకి నీ ధైర్యం, నీ ప్రశాంతతే ప్రాణవాయువు. నీకు ఇదివరకే మాటిచ్చాను, మళ్ళీ చెప్తున్నాను, నిన్ను ఉరిశిక్ష నుంచి తప్పించే బాధ్యత నాది. ఏ కోర్టైతే నీ భర్త హత్య కేసులో నీకు ఉరిశిక్ష వేసిందో అదే కోర్టులో నిన్ను నిర్దోషిగా ఈ జైలు నుంచి విడుదల చేయిస్తుంది. నీ భవిష్యత్తుకి మాత్రమే కాదు, నీ బిడ్డ భవిష్యత్తు కూడా నాదే బాధ్యత. నువ్వు ధైర్యంగా ఉండు లక్ష్మి, పద. ఈ రానమ్మని జైల్లోనే అంతం చెయ్యాలని, ఇక్కడి నుంచి శవంగా బయటికి పంపించాలని చూసా. కానీ రానమ్మొచ్చే లక్ష్మి అసలు విషయం తెలుసుకుని నాకు ఉరిశిక్ష పడేలా చేస్తుందా? లక్ష్మి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నట్టుంది. వదలను. ఈ రానమ్మని అంతం చేసి తీరుతాను. లక్ష్మికి ఉరిశిక్ష పడ్డం ఖాయం. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదని మా చట్టంలో ఉన్న ఒక ధర్మమైన మాటను రాణమ్మ మేడం కాపాడుతున్నారు. రాణమ్మ మేడం ఆ నరహంతకుణ్ణి మట్టుపెట్టి జైలుకు వెళ్ళింది. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని కోర్టు తనకు శిక్ష విధించింది. కానీ లోపలికి వెళ్ళిన మేడం అక్కడ ఎవరికి ఏమైతే తనకేంటని అనుకోకుండా అక్కడున్న లక్ష్మిని గమనించింది. లక్ష్మితో మాట్లాడింది. ఒక లాయర్లా ఆలోచించి లక్ష్మి ఒక ఇన్నోసెంట్ అని తెలుసుకుని కేసుని రీఓపెన్ చేయించమని నాకు చెప్పింది. ఆ అధికారులతో మాట్లాడి రీఓపెన్ చేయించి నా స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయించుకుని ఎంక్వైరీ చేస్తే నిజంగానే లక్ష్మి నిర్దోషం తేలింది. అవును కళ్యాణ్, మన కంపెనీకి సంబంధించిన అకౌంటెంట్ మర్డర్ కేస్, ఇందులో మన బాధ్యత కూడా ఉంటుందని చెప్పి మా వైపు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయ్యి ఎంక్వైరీ చేయమని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిన తర్వాత మేం కూడా ఈ కేసు విషయంలో ఎంక్వైరీ చేశాం. లక్ష్మికి తన భర్త అంటే చాలా ఇష్టమని, వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలా ఎంతో అన్యోన్యంగా ఉండేవారని తెలిసింది. గుడ్.
రాణమ్మ మేడం తెలివితేటలు ఇలాగే ఉంటాయి. పోలీసులుగా మేం వెళ్తే వాళ్ళకి సంబంధించిన వాళ్ళెవ్వరూ జరిగిందేదో జరిగిపోయిందని, స్టేషన్ల చుట్టూ ఎవరు తిరుగుతారని భయపడి కొన్ని విషయాలు చెప్పకపోవచ్చు. కానీ ఒక ఫ్యామిలీగా మీరు కలిసిపోతే అన్నీ చెప్తారనేది మేడం ఉద్దేశం. అయితే మా హెల్ప్ మీకొద్దా కళ్యాణ్? అలాంటిదేం లేదు. ఎవరు ఎన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసినా రానమ్మ మేడం నమ్మినట్టు బాధితురాలికి న్యాయం జరగటం ముఖ్యం. గో హెడ్. లక్ష్మి విషయంలో తనకే తెలియని ఓ పెద్ద కుట్ర జరిగినట్టుంది. రానమ్మా, నేను అనుమానించినట్టే లక్ష్మి కేసులో నువ్వు తలదూర్చా. దీని వెనక నేనున్నానని, ఇదంతా చేసింది నేనే అని నువ్వు తెలుసుకునేలాగా ఏ ఒక్క ఎవిడెన్స్ని నేను వదలలేదు. ఆ రాణమ్మ నీ ముందు తలదించాలంటే 1 నువ్వు సిన్సియర్ ఆఫీసర్ అయి ఉండాలి. 2 కనీసం మంచిదానివైనా అయి ఉండాలి. కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటది వర్ష మేడం? ఆ రాణమ్మ తల తీయడం.